పూర్తి యాత్ర అమరాల స్ఫూర్తి యాత్రను ముందు పెట్టుకొని ఇక్కడికి విచ్చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన అన్ని రకాల పార్టీ సభ్యులు ఉన్నారు, అక్కలున్నారు, అన్నలున్నారు, మేధావులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు ఏంటో ప్రజలందరికీ తెలుసు. అరకబట్టరాని ధరకు అంతులేని భూమి ఎందుకని ఆనాడే మేము ప్రశ్నించినా కానీ ప్రశ్నించే వాళ్ళ మీద ఏదో రకంగా ఏదో చట్టంలో కేసులు పెట్టుకుంటూ అణగదొక్కుంటూ ప్రశ్నించే వాళ్ళ గొంతులకే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ దోపిడి పాలన కొనసాగదని చెప్పి ఇక ఈ దోపిడి పాలనకు చరవగీతం పాడే సమయం వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ సమస్యల మీద అయ్యా ఇప్పుడు వీళ్ళు ఇక్కడ డివైడర్ కడుతున్నారు. ఆ డివైడర్ ఒక్కరు చూసుకుంటే ఈ పాలన ఏ రకంగా ఉండదో అర్థమవుతుంది. ఆ డివైడర్ ను ఉన్న రోడ్డు మీదనే వాళ్ళు పోస్తున్నారు చెప్పి దాన్ని తవ్వే విధంగా దాన్ని కట్టే విధంగా కడతలేరు. ఇట్లాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్పే అవకాశంలో వాళ్ళు లేరు. ఇప్పుడైనా ప్రజలు గుర్తించాలి. ఏ ప్రయోజనం వెనుక, ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనం వెళ్తుందో తెలుసుకోవాలంటే వరకు ప్రజలు మోసపోతూనే ఉంటారు. ఇకనైనా ప్రజలు మోసపోవద్దని చెప్పి ప్రజలను కోరుకుంటూ ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మన ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు మాట్లాడవలసిందిగా సమయం ఉండదు కాబట్టి, సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంతతో ఉపన్యాసాలు ముగిస్తున్నారు.